గత జన్మ కర్మలు అంటారు. అంటే గతంలో మీరు ఇలా చేశారు అని నాకున్న డౌట్ సార్. దేవుడు ఒక రకమైనటువంటి శాడిస్టా అనిపిస్తా ఈ ఉంటది జన్మ గురించి మాట్లాడదాం. ఏ జన్మ గురించి ఈ జన్మ గురించే ఈ మాట్లాడదాం. జన్మ గురించి ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, గత జన్మ అనేది నాకు తెలియదు, నేను చూడలేదు, సరే, వాటి మీద నాకు ఈ శ్రద్ధ జన్మ లేదు. గురించి మాట్లాడదాం. మాట్లాడారు ఆ, సార్ మీరు. చెప్పు. చెయ్యి పోవాలని రాశాడు. ఎందుకు రాస్తారు అసలు? నేను అదే అంటున్నా, మ్మ్. బ్రహ్మ మ్మ్. మన జీవితంలో మ్మ్. మనకు ఉంటాయి. మ్మ్. ఇప్పుడు దివ్యాంగులు ఉన్నారు, మ్మ్. ఎందుకు పుట్టారు అట్లా? ఎందుకు పుట్టారు డిఫరెంట్ రీజన్ సార్. కదా? మ్మ్. దట్ ఈస్ ద వే. మ్మ్. ఈ అన్ని సవ్యంగా పుట్టి కూడా మ్మ్. నిన్నో మొన్నో చూసా, మ్మ్. ప్రేమించాడని చెప్పి చేతులు కాళ్ళు నరికేశారట. మ్మ్. కర్మ అనుభవించాల్సిందేగా. సో మన రాత అలా రాసి ఉందనుకో, మ్మ్. అది మనం రాత దేని అనుభవించాల్సిందే. బేస్ చేసుకొని రాస్తారండి? బ్రహ్మ రాత అంటారు దేని దాన్ని. బేస్ చేసుకొని రాస్తారు ఆయన? ఎవరు? బ్రహ్మ. ఆ, దేని బేస్ చేసుకొని రాస్తారు? వీడి కాలు మ- విరగాలి, మ- మనిషి- యాక్సిడెంట్ లో చనిపోవాలి, వీడు టెంపుల్ కి పూజకి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయి తండోపతండాలుగా చచ్చిపోవాలి. మనిషిని సృష్టించిన బ్రహ్మ మ్మ్. మనిషి జీవితాన్ని ఎప్పుడైతే లిఖితపరచడం జరుగుతుందో మ్మ్. ఆ సమయంలో మ్మ్. బ్రహ్మ రాత అంటారు. నాకు తెలిసిన నేను అదే అంటున్నాను సార్. పరిజ్ఞానంలో, నేను అదే అంటున్నాను. నేను చదివిన నిఘంటువుల్లో నాకు తెలిసింది చెప్తున్నా. మ్మ్. నాకు తెలియంది నేను మాట్లాడను. మ్మ్. కానీ నేను చదివిన నిఘంటువుల్లో కానీ శాస్త్రాల్లో కానీ మ్మ్. అపర బ్రహ్మ సృష్టికర్త, మ్మ్. బ్రహ్మ రాస్తాడు. ఈ రకంగా ఒక మనిషికి ప్రాణం పోసిన తరువాత, ఒక మనిషిని సృష్టించిన తరువాత వాడి జీవన విధానం ఇలా ఉంటుంది అని రాసేవాడు బ్రహ్మ. ఏ అన్ని బేస్ ఇచ్చేవాడు ఏ- శ్రీ మహావిష్ణువు, తీసుకెళ్లిపోయేవాడు పరమేశ్వరుడు. ఏ బేసిస్ లో రాస్తారు అంటున్నా. అది బ్రహ్మను అడగాలి. నన్ను అడిగితే ఏం చెప్తాడు? ఓకే, అది అది భూమి మీద మనుషులకు ఎవరికి తెలియదు. ఇప్పుడు బ్రహ్మ గురించి చెప్పగలిగేవాడు పుట్టాడు ఆ భూమి మీద? నేను అదే అంటున్నాను, లేదు కదా. ఎవ్వడికి లేదు. మరి ఒకవేళ ఉంది అన్నాడంటే కాసేపు విని నవ్వుకుంటా.